హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ స్వప్న. ఇవాళైతే చిన్న చిన్న అకేషన్స్కి, బర్త్డే పార్టీస్కి, ఇంట్లో ఏవైనా ఈవెంట్స్కి, పండుగలకి సింపుల్గా చేసుకునే సేమియా పాయాసం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇదైతే అందరికీ తెలిసిన రెసిపీయే, కానీ ఎక్కువ క్వాంటిటీలో చేయాలంటే చిన్న భయం ఎలా వస్తుందో ఏమో అని. సింపుల్గా, పర్ఫెక్ట్గా ఎలాంటి అకేషన్కైనా ఏ భయం లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఏదైనా అడుగు మందంగా ఉండే కడాయిని తీసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నేతిని యాడ్ చేసుకోవాలి. ప్యాన్ కొంచెం హీట్ అయ్యి నెయ్యి అంతా కరిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు, ఇంకా బాదం పప్పు, మీ దగ్గర అవైలబుల్గా ఉంటే పిస్తా పప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అలా అని అస్సలు మాడిపోనివ్వద్దు. పక్కనే ఉండి లో ఫ్లేమ్లోనే స్టవ్ని ఉంచుకొని జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. వెంటనే అవి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కిస్మిస్ని కూడా వేసుకొని ఒక్క పొంగు వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ నేతిలో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ అనేవి మనం ప్రిపేర్ చేసే సేమియాకి ఎక్స్ట్రా టేస్ట్ని యాడ్ అవుతుంది. సో పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటినీ ఒక పక్కన పెట్టుకొని ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు నేతిని యాడ్ చేసుకొని సేమియాని వేసుకొని మంచి అరోమా, మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సేమియా అనేది అస్సలు మాడిపోకుండా మంచి కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు తెలియకపోతే ఒక సేమియాని పట్టుకొని చూస్తే క్రిస్పీగా, అంటే వెంటనే విరిగిపోయేలా ఉంటుందన్నమాట. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. అప్పటికీ తెలియకపోతే స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక 5 మినిట్స్ పాటు అలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. సేమియా అనేది అన్ని అకేషన్స్లోనూ మనం చేస్తూనే ఉంటాం. ఒక్కొక్కసారి మిల్క్ క్వాంటిటీ తగ్గిపోతుంది, లేదు అనుకుంటే సేమియా పేస్ట్ అయిపోతుంది, లేదా డ్రై ఫ్రూట్స్ బాగా ఓవర్ ఫ్రై అయిపోతాయి. ఏదో ఒక మిస్టేక్ జరుగుతూనే ఉంటుంది. బట్ ఒక 20 మినిట్స్ కేటాయించి పక్కనే ఉండి సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక్కసారి సేమియాని ఈ వేలో ట్రై చేస్తే బిగినర్స్ కూడా సేమియా చేయడంలో ఎక్స్పర్ట్స్ అయిపోతారు. సేమియా అనేది కంప్లీట్గా పర్ఫెక్ట్గా రోస్ట్ అయింది. సో ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకొని లోతుగా అడుగు మందంగా ఉండే వేరొక గిన్నెని తీసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి చేంజ్ చేసుకొని 1 లీటర్ వరకు పాలని యాడ్ చేసుకోవాలి. మీరు ఎక్కువ యాడ్ చేసుకున్న ప్రాబ్లం లేదు. మన మిల్క్ క్వాంటిటీకి తగ్గట్టుగా మనం యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ అనేవి ఎంత ఎక్కువ వేసినా ఏమీ ప్రాబ్లం ఉండదండి. మీరు ఎంత మిల్క్ యాడ్ చేసుకుంటే సేమియా కన్సిస్టెన్సీ కానీ టేస్ట్ కానీ అంత బాగుంటుంది. నేనైతే 1 లీటర్ వరకు మిల్క్ని యాడ్ చేసుకొని 1/2 లీటర్ వరకు వాటర్ని మిక్స్ చేసుకొని వేసుకున్నాను. మిల్క్కి తగినంత క్వాంటిటీలో షుగర్ని కూడా వేసుకోవాలి. ఒకవేళ మీకు షుగర్ సరిపోకపోతే టేస్ట్ చూసుకొని మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మిల్క్ బాగా బాయిల్ అయిన తర్వాత మాత్రమే మనం రోస్ట్ చేసుకున్న సేమియా వేసుకోవాలి. మిల్క్ బాయిల్ అవ్వక ముందే మనం సేమియాని వేసేస్తే పాలు విరిగిపోవడం, ఏవో ఒక డిస్టర్బెన్సెస్ జరిగే అవకాశం అయితే ఉంటుంది. సో మిల్క్ కంప్లీట్గా బాయిల్ అవుతుంది, మరగడం స్టార్ట్ అయింది అన్నప్పుడు మనం సేమియాని వేసుకోవాలి. ఇక్కడ ఫ్లేవర్ కోసం ఒక 2 వరకు ఇలాచీల్ని క్రష్ చేసుకొని వేసుకున్నాను. మీరు నచ్చితే వేసుకోవచ్చు, కానీ ఈ సేమియాలో ఇలాచీ ఫ్లేవర్ అనేది మంచి టేస్ట్ ఇంకా అరోమాని కూడా ఇస్తుంది. ఒకసారి బాగా కలుపుకోవాలి. సేమియా వేసిన తర్వాత కలపకపోతే గడ్డలు కట్టేసి ఉండల్లా ఉండిపోతుంది. సో వెంటనే ఒక 2 మినిట్స్ పాటు ఆపకుండా కలుపుకోవాలి. చూసారు కదా, పాలు మరగడం అనేది స్టార్ట్ అయ్యింది. సో సేమియా అనేది ఓవర్గా కుక్ చేసుకోకూడదు. మనం స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కూడా ఒక 10 మినిట్స్ వరకు ఆ హీట్కి సేమియా కుక్ అయిపోతుంది. సో యావరేజ్గా, అంటే నార్మల్గా సేమియాని పట్టుకుంటే విరిగేలా కుక్ చేస్తే సరిపోతుంది. మరీ మెత్తగా కుక్ చేసుకోకండి. సో ఇక్కడ మీరు ఈ స్టేజ్లో షుగర్ని కూడా ఒకసారి చూసుకొని కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ను కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని మనం అన్నానికి ఏ రకంగా అయితే ఉడికించుకుంటామో ఈ సేమియాని కూడా అలా ఉడికించుకుంటే సరిపోతుంది. మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక 5 to 10 మినిట్స్ పాటు ఆ వేడి మీద బాగా ఉడుకుతూనే ఉంటుంది. సో పట్టుకుంటే మెతుకు విరిగేలా ఉంటే సరిపోతుంది.
ఇంటికి ఎవరైనా గెస్ట్‌లని ఇన్వైట్ చేసిన చిన్న చిన్న బర్త్‌డే పార్టీస్, ఫెస్టివల్స్ ఇలా వేటికైనా స్వీట్ బాక్సెస్ కంటే ఇంట్లోనే ఒక 15 మినిట్స్ టైమ్ స్పెండ్ చేసి ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల టేస్టు బావుంటుంది. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. మన ఛానల్‌లో ఇలాంటి హెల్తీ అండ్ హోమ్‌మేడ్ రెసిపీస్ చాలానే ఉన్నాయి. వీలైతే ఒకసారి విజిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.